హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజైతే క్రిస్పీ ఇడ్లీ అయితే చేసేద్దాం. అవి చాలా బాగుంటాయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలాంటి చట్నీ లేకుండా తినేయచ్చు డైరెక్ట్గా, లేదంటే ఆవకాయ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. అవైతే ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి. ఆ గోధుమ రవ్వని 2 టైమ్స్ వాటర్తో కడగాలి. ఇలా 2 టైమ్స్ కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మనకైతే చక్కగా నానిపోయింది ఈ గోధుమ రవ్వ. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర వేసి అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇట్లా ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి. పైనుంచి మూత పెట్టేసుకొని సన్నని ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇవి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి. ఇలా మరొకసారి మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంతే అండి, ఈ విధంగానే అన్నీ ఇలాగే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎలాంటి చట్నీ లేకపోయినా పర్లేదు, అప్పటికప్పుడు అలాగే డైరెక్ట్గా తినేయవచ్చు. చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.